గోదారి, యూనిఫామ్ ఉతికావు కదా, పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాలి. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చావు కదా, అప్పుడే డ్యూటీ అంటావేంటి? అసలు మనిషి ఎలా ఉన్నావో తెలుసా? నాకేమైంది? అయినా ఇంకెన్నాళ్ళు? నా కూతురు ఇప్పటికే మంచి లాయర్ అన్న పేరు సంపాదించింది. ఇక డబ్బులు సంపాదించడం ఎంతసేపు? అంతవరకైనా కష్టపడాలి కదే. అంతవరకు కష్టపడడానికి నేనున్నాను కదా నాన్న. అసలే మీ ఆరోగ్యం బాగోలేదు, ఎప్పుడు చూసినా దగ్గుతూనే ఉంటావు. ఇన్నాళ్ళు కష్టపడింది చాలు నాన్న. ఈ కరెంటు స్తంభాలు ఎక్కడం, ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకు నాన్న? నీకేమైనా అయితే మాకెవరున్నారు నాన్న? అవసరమైతే రాత్రి బౌళ్ళు కష్టపడతా. ఇంటిని నేను చూసుకుంటానన్నా. ఏంటి నువ్వు చూసుకునేది? తొక్కేదేమో బోడి కుట్టు మిషను, దాంతో ఇంటిని నడిపిస్తావా? ఇంకా నయం, ఈ కాలనీ మొత్తాన్ని పోషిస్తానన్నావు కాదు. ఏంటి ఊరికే దాని మీద పడుతున్నావు? ఇప్పుడేముందని? కన్న తండ్రి కష్టం చూడలేక ఆ బరువు బాధ్యతల్ని మోస్తానంది, అది కూడా తప్పేనా? బరువు బాధ్యతలేమీ మోయనక్కర్లేదు, ఉన్న పరువు తీయకుండా ఉంటే చాలు. నీ పరువు తీసేంత పని అదేం చేసిందే? ఏం చేసిందా? రోజు దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో తెలుసా? ఇది కుట్టు మిషన్ తొక్కడం కాదు గాని, ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే చాలు, ఏమే గౌను కుట్టావా, ఏమే బ్లౌజ్ కుట్టావా అని ఎవరు పడితే వాళ్ళు వచ్చి అడుగుతుంటే పెద్ద పెద్ద వాళ్ళ ముందు నా పరువు పోతుంది. పార్ట్ టైంగా ఏమైనా కుట్టు మిషన్ కుడుతున్నావా అని అడుగుతున్నారు. అవమానంతో తల దించుకోవాల్సి వస్తుంది. నిజమేనమ్మా, మేమిద్దరం ఒకేలా ఉండటం వల్ల నేననుకుని అక్కని బట్టల గురించి అడుగుతున్నారు. తెలుసు కదా, మరెందుకు నా పరువు తీస్తున్నావు? నా కర్మగాలి ఇద్దరం ఒకేలా పుట్టాం, దాన్ని ఎలాగూ మార్చలేం కదా. ఈ రోజు నుంచి ఆ కుట్టు మిషన్ కుట్టడం మానే. అదెందుకే కుట్టడం మానేయాలి? దాని కాళ్ల మీద అది నిలబడితేనే మనిషిలా చూడడం లేదు, ఇక కుట్టడం కూడా మానేస్తే పురుగును చూసినట్టు చూడరు. అయినా అదెందుకు మానేయాలి? నీకంత పరువు తక్కువగా అనిపిస్తే నువ్వే కోర్టుకెళ్ళడం మానేయ్. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను కోర్టుకు వెళ్ళడం మానేయాలా? ఎంత కష్టపడి చదివి ఈ పొజిషన్కి వచ్చానో తెలుసా? ఎంత కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నానో తెలుసా? అది కూడా కష్టపడే పేరు సంపాదించుకుంది, అందుకే ఏకంగా మినిస్టర్ ఇంటికొచ్చి మెచ్చుకున్నారు. మినిస్టర్ ఇంటికొచ్చి పొగిడితే గొప్పదైపోతుందా? వచ్చింది సరే, ఏం మారింది దాని బతుకు? మళ్ళీ ఆ కుట్టు మిషన్ కుట్టుకోవడమే కదా. అయినా ఇద్దరు ఒకటే అని ఎలా అంటున్నావమ్మా? రెండు కాళ్లతోనే తొక్కుతున్నాం కదా అని కుట్టు మిషను కోర్టు మెట్లు ఎప్పటికీ ఒకటైపోవు. అవును, ఒకటి కాదే. ఎవరు చేసే పని వాళ్లకే గొప్ప, వాళ్లకే ఎక్కువ. గోదారి, ఊరికే ఎందుకే అమ్మాయితో వాదిస్తావు? అమ్మాయి చెప్పింది నిజమే కదా, తెల్లవారు లేస్తే పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తుంది.
ఇలా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి బట్టలు గుడ్డముక్కలు అంటే పరువు తక్కువే కదా. అయినా అందులో ఏమన్నా లక్షలు వస్తున్నాయా? నీకంత బాధగా ఉంటే మానేస్తుందిలే అమ్మా. ఎందుకు మానేస్తుందయ్యా? మానదు. ఈరోజు చెల్లెల్ని కుట్టు మిషన్ కుడితే అవమానం అనుకునేది, రేపు కన్న తండ్రి కరెంటు స్తంభాలు ఎక్కుతున్నాడంటే అవమానం అనుకోదని నమ్మకం ఏంటయ్యా? అప్పుడు నువ్వు చేసే ఉద్యోగం మారిపోతుందా? నువ్వు మారిపోతావా? అమ్మా, ఎందుకమ్మా? నువ్వు ఊరుకోవే. ఇప్పుడు వాళ్ళు గట్టిగా వద్దంటే నిజంగానే వదిలేసేలా ఉన్నావు. ఇప్పటి వరకు వదులుకున్నది చాలు. ఎవరికి చేతనైంది, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేస్తారు. కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. అరే, ఎందుకండి మీకు అంత కోపం? మొన్న కూడా అంతే. ఆ పెద్దాయన మీద ఇలాగే ఆవేశపడ్డారు. ఊరికే ఆవేశపడితే ఎలా అండి? అతనంటే ఆటో డ్రైవరు, చదువుకోలేదు. మీరు బాగానే చదువుకున్నారు కదా, ఎంత సహనంగా ఉండాలి. ఏ ఫ్లవర్ వాజో పగలకుండా ఇలా పిల్లో విసరడంతో పోయిందంటే కొంచెం సాఫ్ట్ ఇష్యూ లాగే ఉన్నట్టుంది. కోపంగా ఉందా? ఎవరి మీద ఉంది కదా ఆ అమ్మాయి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. అందరి ముందు నాకు బుద్ధులు చెప్తుంది. అవునా? నీకు బుద్ధులు చెప్తుందా? ఇదిగో అమ్మాయి, ఎవరు నువ్వు? ఎందుకు మా తమ్ముడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నావు? ఎందుకు మా తమ్ముడికి బుద్ధులు చెప్తున్నావు? అలా అడగానయ్య. అందరి ముందు అలా చెప్తే ఎంత ఇన్సల్టింగ్గా ఉంటుంది. అయినా నేనేమీ చేయలేకపోయానన్నయ్య. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయిని ఏమీ చేయలేకపోయాను. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయిని ఏమీ చేయలేకపోయావా? అవునన్నయ్య, ఏదో ఒకటి చేయాలి, వదలకూడదు. అవును, వదలకూడదు. కానీ మా ఆదిత్య ఏంటి? తన లెవెల్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం ఇంత ఆలోచిస్తున్నాడా? ఇంత ఆవేశపడిపోతున్నాడా? మరి మరి నాకు అన్ని చెప్తుంటే నేనేం చేయాలి? ఎందుకు ఊరుకోవాలి? అమ్మ కూడా అన్నీ చెప్తుంది కదరా. చెప్తుంది, కానీ అమ్మే చెప్పాలి, ఇంకెవరు చెప్పకూడదు. మంచి ఎవరు చెప్పినా వినాలి కదా. వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే కదరా. బ్రతిమాలుతున్నాను కదా, ప్లీజ్ ప్లీజ్ అండి. ప్లీజ్ అండి, ప్లీజ్. అయినా అమ్మాయిల మీద ఎవరన్నా కోపం చూపిస్తారా? వాళ్ళు పువ్వుల్లాంటి వాళ్ళు. వాళ్లతో నవ్వుతూ మాట్లాడాలి కదా. నవ్వా? నాకు నవ్వు అంటేనే పడదు. నేను నవ్వను. నాకేమైనా చెప్పాలంటే అమ్మే చెప్పాలి, ఇంకెవరు చెప్పకూడదు. నేను విన్ను. అమ్మా, నాకు నువ్వే చెప్పాలి. ఏదైనా నువ్వే చెప్పాలి.
నువ్వెంత చెప్పినా వాడు మారడ్రా. అయినా వాడికి ఎవరైనా నచ్చితే ఆశ్చర్యపోవాలి గాని నచ్చకపోతే కాదు కదా. నచ్చడం నచ్చకపోవడం తమ్ముడి సమస్య మాత్రమే. నాకు ఆఫీస్లో పనిచేయని స్టాఫ్ అంటే అసలు నచ్చరు. నీకు మావే నచ్చలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చారత్తయ్య, అది కామన్. కానీ ఏ విషయమైనా 1-2 గంటల్లో మర్చిపోయేవాడు కదా. కానీ ఈ విషయం గురించే ఆలోచిస్తున్నాడు. అస్సలు మర్చిపోలేకపోతున్నాడు. అంటే ఆ అమ్మాయి మీద ఎంత కసుందో అర్థమైపోతోంది. ఈసారి కనిపిస్తే చంపేస్తాడేమో. జాగ్రత్తగా ఉండాలి. కసో కోపమో అయితే ఇంతసేపు ఉండదు అత్తయ్య. వెంటనే తీర్చేసుకుని మర్చిపోతాడు. ఇంకేదో ఉంది. ఆ అమ్మాయి అంత చెప్పినా ఏమీ వినలేదు. ఇంటికొచ్చాక మర్చిపోవడం లేదు. ఫస్ట్ టైం మన ఇంట్లో వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఏమన్నా చెప్తే ఏమన్నా అనకుండా ఉండడం. ఆ అమ్మాయి ఎవరో కానీ ఇంకొకసారి తమ్ముని కలిస్తే బాగుంటుంది. ఏమోరా, వాణ్ణిలాగే చూస్తుంటే రోజురోజుకి భయం ఎక్కువైపోతోంది. ఆ భగవంతుడే ఏదో ఒక దారి చూపించి వాణ్ణి మామూలు మనిషిని చెయ్యాలి. ఈ దారులేవి వాణ్ణి దారిలో పెట్టలే వదినా. నా మాట విని వాడి పేరు మీద తొందరగా కంపెనీ పెట్టించండి. ఆ పనుల్లో పడి ఇలాంటి పనికిమాలినవన్నీ పట్టించుకోవడం మానేస్తాడు. అదే పనిలో ఉన్నామత్తా. డాక్యుమెంట్స్ రెడీ చేస్తున్నాం. ఈ వారంలో మంచి రోజు చూసుకుని రిజిస్ట్రేషన్ చేసేద్దాం. ఈ పిచ్చోణ్ణి అడ్డం పెట్టుకుని నేనేదో చేద్దామనుకుంటే అమ్మాయిలంట అమ్మాయిలు. అయినా ఈ పిచ్చోణ్ణి భరించే అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? దొరికినా వీడితో ఎలా ఉంటుంది? అసలు అంతవరకు అవకాశం ఎందుకు ఇవ్వడం? వీడి చేత కొత్త కంపెనీ పెట్టించాలి. ప్రాణంలో ఉండే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాలి. ఏ వేదవతి వల్ల ఈ కుటుంబం పరువు నిలబడిందని గొప్పగా చెప్పుకుంటున్నారో ఆ పరువు బజార్న పడాలి. వేదవతి నా కాళ్ల దగ్గర ఉండాలి. చాలా గొప్ప బిడ్డను కన్నావమ్మా. చాలా మంది మనసులో నిలిచిపోతావమ్మా. చాలా మంచి స్థాయికి వెళ్తావు. అయినా అదెందుకు మానేయాలి? నీకంత పరువు తక్కువగా అనిపిస్తే నువ్వే కోర్టుకెళ్ళడం మానే. నేను కుట్టు మిషన్ మానైవే అంటే తిరిగి నన్నే లాయర్ పని వదిలేమంటున్నారంటే నేను అది ఒకటా? ఈ కుట్టు మిషను నేను ఒకటైపోయామా? ఒకటి కాదు, ఒకటి కాదు. ఇప్పుడు అదే అందరికీ నాకన్నా ఎక్కువైపోయింది. అందరికీ అదే గొప్పదలా కనిపిస్తోంది. ఎంత కష్టపడి చదివిన చదువు, ఎంత పెద్ద కేసు గెలిచి నేను సంపాదించుకున్న పేరు అన్నీ దాని ముందు చిన్నవైపోతున్నాయి. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ నన్ను చూసి మురిసిపోయే నాన్న కూడా మొదటిసారి దాని వైపు గర్వంగా చూశాడు. అసలు దానికోసం
మినిస్టర్ ఇంటికి రావడం ఏంటి? చదువుకోవడం చేతకాక మధ్యలోనే వదిలేసి ఈ కుట్టు మిషన్ కుట్టుకునే దానికి ఇంత పేరా? ఎలా తట్టుకునేది? అయినా నాకు ఈ కుట్టు మిషన్ కి పోలికేంటి? ఇద్దరం ఒకేలా ఉన్నా ఇద్దరం ఒకటి కాకూడదనే కదా చిన్నప్పటి నుంచి దానికన్నా ఒక మెట్టు పైనే ఉండాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఏదో ఒక ప్రత్యేకత చూపుతూనే ఉన్నాను. చివరికి నల్లకోటు వేసుకొని దానికి అందనంత ఎత్తులో ఉన్నాననుకుంటే ఇప్పుడు దాన్ని తెచ్చి నాతోనే పోలుస్తుంటే ఎలా భరించేది? దేనికి తోడు అది నా ప్రాణాలు కాపాడిందన్న బిల్డప్ ఒకటి. చా, దీన్ని అలాగే వదిలేస్తే ఖచ్చితంగా నన్నే మించిపోతుంది. నో నో, కలలో కూడా అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేయాలి. నా చుట్టుపక్కల ఉండేవారు ఎవ్వరూ దాని ప్రస్తావన కూడా తీసుకురాకూడదు. అసలు అది నా పక్కన కాదు కదా, నా దరిదాపుల్లో కూడా ఎక్కడ ఉండకుండా చేయాలి. చేస్తా. స్కూటీ ఎలా వచ్చింది? నానా, నానా, మై గాడ్. నానా, ఈ స్కూటీ ఎవరు తెచ్చారు నానా? అవును, పాత స్కూటీ ఇది. షోరూమ్ వాళ్ళే పంపించారక్క. నువ్వు కొత్త స్కూటీ రీప్లేస్ చేయమని అడిగావంట కదా. పొద్దున్నే కొత్తది తెచ్చిచ్చి పాతది పట్టుకెళ్ళిపోయారు. మొత్తానికి భయపడ్డారన్నమాట. నేను మామూలుగా వార్నింగ్ ఇవ్వలేదు నాన్న. డైరెక్ట్ గా కంపెనీకి వెళ్లి ఎండి మీదే కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చొచ్చాను. దెబ్బకి దారిలోకి వచ్చి కొత్త స్కూటీ పంపించారు. నువ్వు మినిస్టర్ కేసు గెలిచావని తెలిసాక నీతో ఎవడు పెట్టుకుంటాడమ్మా? నువ్వు వార్నింగ్ ఇస్తే ఎంత తోడైనా గజగజలాడిపోవాల్సిందే. ఏ మెంటల్, ఏం చేస్తున్నావే? కొత్త స్కూటీ కదక్క, పూజ చేసి నిమ్మకాయలు కడతా. అవసరం లేదు. నీ దరిద్రపు చేతులతో ఆ స్కూటీని ముట్టుకుంటేనే యాక్సిడెంట్ అయింది. దీన్నైనా మంచిగా ఉండనివ్వు. నేనెంత లాయర్నైనా పదే పదే వాళ్ళని బెదిరించి కొత్తది అడగడం బాగోదు. అదిగో ఆ నోటు దురిస్తే తగ్గించుకోమనేది. అది దరిద్రం కాదే, నీ అదృష్టం. ఆ రోజు అది స్కూటర్ తీసుకెళ్ళింది కాబట్టి నీకు ప్రమాదం తప్పి దానికి దెబ్బలు తగిలాయి. అది ఇంటికే అదృష్టమే కాబట్టే మినిస్టర్ లాంటి గొప్పోళ్ళు మన ఇంటికి గడప తొక్కారు. ఆపమ్మా. మినిస్టర్ ఇంటికి వచ్చినంత మాత్రాన ఇదేదో మినిస్టర్ అయిపోయినట్టు మాట్లాడుతున్నావు. ఏదో మీడియా కవరేజ్ కోసం ఇంటికొచ్చి హడావిడి చేసి వెళ్ళింది. ఈ గడప దాటాక దీని మొహం కాదు కదా, దీని పేరు కూడా గుర్తుంచుకోదు. ఎవరు బాబు నువ్వు? మినిస్టర్ పంపించారు.